కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 ఈ రోజున ఒక్కరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మనము బెజ్జంకి మండల కేంద్రంలో సమ్మెలో వివిధ రంగాలటువంటి కార్మిక వర్గం అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గాన్ని నిండా ముంచి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. మరి 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు ఏమాత్రము లేవు. అందులో కార్పొరేట్ కు అనుకూలంగా కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని బానిసలు చేసేటువంటి కుట్రను నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చి మన కార్మిక వర్గాన్ని పాలించేటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం కార్మిక వర్గాన్ని మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు మనము సిఐటియు ఆధ్వర్యంలో మండలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అట్లాగే మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సమ్మెను విజయవంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. గ్రామ పంచాయతీ కార్మికులు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతా ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు అనేక విధాలుగా గ్రామాలకు సేవ చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సరి అయినటువంటి జీతాలు లేవు. ఆ ఉన్న జీతాలు కూడా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలకు ఇస్తా ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం ఇచ్చి ప్రతి నెల మొదటి వారంలోనే చెల్లించాలని సిఐటియు మండల కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వారికి హెల్త్ కార్డులు ఇచ్చి వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని కూడా ప్రభుత్వమే అందించాలని మనం ఈ మెజ్జంగి మండల కమిటీ తరఫున ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అట్లాగే మన అమాలి కార్మికులు ప్రభుత్వంలో కీలకమైనటువంటి సర్వీస్ చేస్తా ఉన్నటువంటిది ఉన్నది. మరి అమాలి కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, అట్లాగే 50 సంవత్సరాలు నిన్నటువంటి అమాలి కార్మికులకు పెన్షన్ కూడా ఇవ్వాలని ఈ సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వము ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొడతా ఉన్నది. మరి ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటో కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గం అందరికీ తెలియజేసిందంటే మనము మండలంలో పోతున్నాను ఇంకా